యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. శ్రీ సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మేము విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంకి వచ్చామండి. ఇక్కడ విశిష్టత ఏమిటో వాళ్ళని కనుక్కొని స్వామివారిని దర్శించుకుని వద్దాం రండి. బయట కాంపౌండ్ వాళ్ళు చూసారండి, ఇక్కడ కూడా స్వామివారు ఉన్నారు, సంజీవుని పర్వతాన్ని తీసుకొస్తున్నట్టు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. బయట ఇంకా షవైన్ కూడా పెట్టారు. ఇది వచ్చి మనకి పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్లో ఉంటుందండి. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. 1870లో ఈ స్థల యజమాని అయినటువంటి శ్రీ మంగళగిరి మధ్వ శేషాచార్యుల వారికి స్వప్నంలో స్వామివారు కనిపించి ఇక్కడ భూగర్భంలో ఉన్నానని తెలుపుగా ఆయన వెంటనే వెలికి తీయించి స్వామివారిని అక్కడి నుంచి వెలికి తీయించి ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు చేసేవారంటండి ఆయన. ఇప్పుడు మనం లోపలికి వచ్చాము. చూడండి, లోపల నుంచి కూడా స్వామి కనిపిస్తున్నారు. ఇక్కడ దీపం పెట్టుకునే వాళ్ళంతా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. ఇక్కడ కూడా చిన్న స్వామివారిని పెట్టారు. గర్భగుడిలో ఉన్న స్వామికి ప్రతి ఒక్కరూ వెళ్ళి పూజ చేసుకోలేం కాబట్టి ఇక్కడ ఈ స్వామి దగ్గరే మనం తమలపాకులు, పువ్వులు, కొబ్బరికాయలు అట్లాంటివి సమర్పించుకోవాలంటే ఇక్కడ సమర్పించుకోవచ్చు అండి. పసుపు, కుంకుమ, అగరొత్తులు ఇట్లాంటివన్నీ ఇక్కడ మనం ఎట్లయితే ఏ విధంగా అయితే మన ఇష్ట ప్రకారం ఇక్కడ పూజ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామందిని చూసామండి. చాలామంది వచ్చి ఇక్కడ మట్టి దీపాలు వెలిగించి పెడుతున్నారు. ఎక్కువ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారండి. 11 ప్రదక్షిణలు చేసి ఏదైనా మొక్కుకొని అది తీరిన తర్వాత మళ్ళీ వచ్చి 11 కానీ 108 కానీ ప్రదక్షిణలు చేస్తుంటారండి ఎక్కువ. ఇప్పుడైతే ప్రస్తుతం ఇది ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందండి. కాబట్టి కొంచెం వాళ్ళ రూల్స్ ప్రకారం జరుగుతూ ఉంటాయి అన్నీ. ప్రతి సంవత్సరం అండి ఇక్కడ నిత్య పూజలతో పాటు వార్షిక పూజలు కూడా జరుగుతాయండి. ప్రత్యేక పూజలు అంటే వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ జయంతి ఉత్సవము, మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున హనుమత్ వ్రతము మరియు చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరుగుద్దండి. శ్రీరామనవమి కళ్యాణానికి ఎవరైనా పాల్గొవచ్చు అంట. ముందుగా పేర్లు ఇచ్చుకుంటే ఎవరైనా పాల్గొనవచ్చు. మీరు ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ ఆలయ చరిత్ర అది ఇంకా వివరంగా మీరు చదవచ్చు అండి. ఇక్కడ ప్రత్యేక మండపంలో శ్రీ సీతారాములు మరియు ఆంజనేయ స్వామి, లక్ష్మణస్వామి ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయండి. అవి కళ్యాణంకి అట్లాంటి ప్రత్యేకమైన రోజులలో వాటిని వాడతారంట. ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేయించుకోవడం కుదరకపోతే మనం ముందే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తే వారు కళ్యాణం అంతా చేయించి మీకు అక్షంతలు అవి పోస్టులో పంపించే అవకాశం కూడా ఉందంటండి అక్కడ. స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించిన రోజు నుంచి
స్వామివారిని ఆరాధించే భక్తుల పాలిట కల్పతరువై ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించుచు అభీష్ట సిద్ధి గావించున్నారంటండి. ఇక్కడే పూజారి గారు ఉన్నారండి, వారి మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు స్వామి? ఒక 8 ఏళ్ళగా చేస్తున్నాను. నిత్యం ఏ ఏ రకాలైన పూజలు జరుగుతాయి? నిత్యం అష్టోత్తర పూజలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం, శనివారం పంచామృతాలు చేయడం జరుగుతుంది. మంగళవారం కూడా ఆకుపూజ, సింధూరార్చన విశేషంగా పూజలు చేస్తాం. ఇక్కడ స్వామివారు ఏంటంటే 1870లో మధ్వాచార్యులు స్వప్నంలో కనిపించడంతో స్వామివారి ఆవిర్భావం జరిగింది. దాంతో అప్పటి నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు అందుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ స్వామివారు ఏంటంటే ఎక్కడైనా సరే మనం దాసాంజనేయ స్వామిగా లేదంటే వీరాంజనేయ స్వామిగా రకరకాలుగా చూస్తూ ఉంటాం. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ఒక చేతిలో కొమ్మ, ఒక చేతిలో ఫలము ఉంటుంది. ఎందుకు అలాగంటే అశోకవనంలో సీతాదేవి కూర్చున్నప్పుడు స్వామివారు వెళ్ళి అక్కడ అమ్మవారిని చూడడంతో ఈ ఆవిర్భావం జరిగింది. స్వామివారు ఇక్కడ ఏంటంటే వీరాంజనేయ స్వామిగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి మనం ఏ కోరిక అయితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఒక 3 వారాలు కానీ 5 వారాలు కానీ సింధూరార్చన కానీ తమలపాకు పూజలో కానీ కనీస పక్షంగా ఒక ప్రదక్షిణ 11 ప్రదక్షిణాలు గట్రా చేసిన ఎడల స్వామివారు మనకు ఎలాంటి కోరికైనా సరే దిగ్విజయంగా సాధిస్తారన్నమాట. స్వామివారికి ప్రతి శ్రీరామనవమికి, శ్రీ హనుమత్ వ్రతానికి, హనుమత్ జయంతికి విశేష పూజలు అందుకుంటుంటారు. ఇది పూర్ణ మార్కెట్ మెయిన్ ఆంజనేయ స్వామి దేవాలయం. తమలపాకులు, నిమ్మకాయలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ మనం ఏంటంటే పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారంగానే చేస్తారు. ఇక్కడ విశేషంగా ఏంటంటే తమలపాకులు, నిమ్మకాయలు కలిపిస్తున్నారు. ఎక్కడైనా కానీ నిమ్మకాయ దండ, తమలపాకు దండ వేరేగా వస్తుంది. తమలపాకులు నిమ్మకాయలు కలిపి వేరేగా అభిషేకం ఎప్పుడు చేస్తారు స్వామి? ప్రతి శనివారం పంచామృత అభిషేకం ఎర్లీ మార్నింగ్. ఓకే, ఎవరైనా పాల్గొనవచ్చు. ఓకే. అలాగే ప్రతి పౌర్ణానికి మంజుసూక్త హోమం అని. ఏంటి సార్? మంజుసూక్త హోమం. ఓకే. స్వామివారికి ప్రీతికరమైన మంజుసూక్త హోమం, శత్రుఘోష, నరఘోష, రుణబాధ ఇలాంటివి అన్నీ కూడా తొలగాలని చెప్పేసి స్వామివారికి విశేషంగా చేస్తూ ఉంటాము. దానికి కూడా 516 రూపాయల దేవస్థానం రసీదు. ఓన్లీ ఆ రోజే చేస్తారు, ప్రతి పౌర్ణానికి మాత్రమే చేస్తారు. శ్రీరామనవమికి పెళ్ళి అది ఎక్కడ చేస్తారు స్వామి? కళ్యాణం చేస్తాము. ఇక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ఈ ప్రాంగణంలోనే చేస్తారా స్వామి? కుంభకోణం నుంచి తీసుకొచ్చాము. ఓకే. పీటల మీద కూర్చునే దంపతులు ఎవరైనా కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఎవరైనా ముందు చెప్పాలా మీకు కమిటీకి? ఎంతమంది దంపతులు కూర్చోవచ్చు స్వామి కళ్యాణంలో? కూర్చోబెడతాం. ఓకే. కళ్యాణంలో అందరూ పాల్గొనవచ్చు. ప్రత్యేకంగా కళ్యాణం చేయించుకున్న అవకాశం ఓన్లీ దేవస్థానం తరఫున చేస్తాం. దేవస్థానం తరఫున అది రాముల వారి కళ్యాణం రోజే చేస్తారు ఒకసారి. ఈ ప్రాంగణంలోనే చేస్తారు. థ్యాంక్ యూ సార్. 100 పైబడి ఉండేది ఆంజనేయ స్వామి. ఇది పండుగలు మనకి సంవత్సరం ఒకసారి హనుమత్ జయంతి, హనుమత్ రూపం ఇవి వస్తాయి. ఇప్పుడు జరగబోయేది రేపు మార్చిలో, అది ఏప్రిల్ 17వ తారీఖు శ్రీరామనవమి, సీతారామ కళ్యాణం వస్తే అత్యధికంగా జరుగుతుంది అన్నమాట. ఇది చాలామంది పూజలు గట్రా అని విజయంగా ఈ ప్రసాదాలు తర్వాత ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం అన్నీ జరుగుతాయి. మళ్ళీ ప్రతి శనివారం పంచామృతం అభిషేకం అవి జరుగుతాయి. ప్రతి శనివారం పంచామృతం 216 రూపాయలు టికెట్ అన్నమాట. దానికి కొండవ, జాకెట్ ముక్క, అది ప్రసాదం అది ఇస్తాం. స్వామివారికి ఇంకా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట.
భక్తులు ఎలా వస్తారు స్వామి? భక్తులు కూడా బాగానే వస్తారండి. భక్తులు అంటే ఇప్పుడు కోవిడ్ ప్రతిరోజు వస్తారా లేకపోతే మంగళవారం శనివారాలు ఎక్కువ? మామూలుగా మంగళవారం మనకి ఇంచుమించుగా ఒక 400-500 అభిషేకాలు అవి. అలాగే ఇప్పుడు అభిషేకాలే 400-500 జరుగుతాయా? 500 వచ్చేది, ఇప్పుడు అలా తగ్గిపోయింది. ఏంటంటే మామూలు రోజుల్లో పెద్దగా ఉండదు. మామూలు ఇప్పుడు పండుగలు వస్తే శ్రీరామనవమి, హనుమ జయంతి, హనుమంతరావు, ఉగాది ఇలాంటివన్నీ జరుగుతాయి. దీపం కూడా అక్కడ పెట్టించాము, ఒక 150 అంటే మా అక్కడే కొబ్బరికాయ కొట్టేసి అక్కడే దీపాలు వెలిగిస్తున్నారు. అవి ఒక 150 చేయించి స్టాండ్ పెట్టించి అవి దీపాలు వెలిగించుకుంటారు. శ్రీరామనవమికి ఎన్ని గంటలు? శ్రీరామనవమికి కళ్యాణం ఇక్కడ చేయిస్తాం సీతారాంతో. ఇది అప్పుడు చేయించాం. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉందండి టెంపుల్లో ఉన్నంతసేపు కూడా. ఇంత పురాతనమైన టెంపుల్స్ని దర్శించుకోవడం అంటే మాకు మాత్రం చాలా ఇష్టం అండి. చాలా చల్లగా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుందండి ఈ టెంపుల్. దగ్గరలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా వచ్చి స్వామిని దర్శించుకొని మీ కోరికలు కానీ కష్టాలు కానీ చెప్పుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. దూరంగా ఉన్నవాళ్ళు కూడా మీరు కూడా బాధపడకండి, మా కళ్ళతో మీకు స్వామిని చూపిస్తున్నాము. ఈ వీడియోలోనే ఈ స్వామిని దర్శించుకొని మీకున్న కష్టాలను కానీ బాధలను కానీ ఇబ్బందులను కానీ ప్రతిదీ కూడా స్వామితో చెప్పుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హనుమాన్ టీవీ అనే చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేసే ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.